యా భారత రాజ్యాంగంలో అందరికి సమానమేనండి. వీళ్ళు వాళ్ళు అని లేదు. అసలు ఈయన ఏం గొప్పతనం చేశాడని ఈయనకి చిట్టు విచారణ చేయకుండా ఆపాలి చెప్పండి అసలు. ఈయన తెలంగాణలో ఏం ఉద్ధరించాడని? తెలంగాణ ఈయన ఒక్కడి వల్లే వచ్చిందా? ఈయన ఒక్కడే ఉద్యమకారుడు అయితే కాదు కదా. ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది. వాళ్ళందరికీ ఈయన ఏమైనా ఉద్ధరించాడా? వాళ్ళని ఎప్పుడు అవమానించాడు తప్ప వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా ఈయన పదవులు ఇచ్చాడా? ఒక ఎస్టీకి గాని ఒక బీసీకి గాని అన్ని విధాలుగా అణిచివేశాడు తప్ప ఈయన ఏం చేశాడండి? ఈయన ఫోన్ ట్యాపింగ్లు చేసుకొని ఈ రోజు ఈయన 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీరు? 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 30,000 ఎకరాలు కబ్జా ఎట్లా చేశాడు? ఇవన్నీ ఎవడాస్తులు చెప్పండి? జనాలవే కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు, వాళ్ళని బెదిరించి వీళ్ళు ఇవన్నీ సంపాదించుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆ కొడుకు అయినా కూతురైనా వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారండి ఉద్యమంలో మనందరికీ. పవన్ గౌడ్ గారు కేసీఆర్ ఏం చేయలేదు 10 ఏళ్ళు అంటారు. ఇంతకుముందు మాట్లాడారు ఎవరు మన పవన్ గౌడ్ గారు మాట్లాడారు, ప్రభగౌడ్ ఏంటంటే అసలు కేసీఆర్ ఈ 10 ఏళ్ళలో ఎంత చేశారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, పెండింగ్లో ఉన్న అన్ని పూర్తి చేశారు, ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు, ఎక్కడ చూసినా నీళ్ళు వచ్చినాయి అనే విధంగా ఆమె కొన్ని కామెంట్ చేశారండి. మరి వాళ్ళ కూతురు కవిత ఏమని చెప్తుందండి? 1,00,000 కోట్లు మింగేశారు అని చెప్తుంది కదా క్లియర్ గా. మా నాన్న ఒక దోపిడీకారుడు, ఒక దొంగ, రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆమె క్లియర్ గా కన్న కూతురు చెప్తుంది కదా. మరి ఆ మాటని ప్రజలు ఎవరు చూడరంటారా? క్లియర్ గా చెప్తుంది కదా ఆమె కూతురే చెప్తుంది. మా నాన్న ఒక దొంగ, మా అన్న ఒక దొంగ, హరీష్ రావు ఒక దొంగ, వీళ్ళందరూ దోచుకున్నారు అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది. కూతురి కన్న కూతురే క్లియర్ గా చెప్తుంది. ఇంకేం విట్నెస్ కావాలండి మనకి? అవునండి, ఆరోపణలు ఆధారాలు ఇవ్వలేదు కదండి ప్రభాగౌడ్ గారు. ఇప్పుడు ఆమె ఆరోపణలు చేశారు అందరూ, ఆమె దగ్గర ఆధారాలు పంపలేదు కదా. ప్రభుత్వం రాకముందు, ఈ తెలంగాణ అనేది రాకముందు కేసీఆర్ లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, ఆయనకున్న అసెట్ వాల్యూ ఏంటి, ఇప్పుడు ఏంటి చెప్పండి మీరు? మనం ఎవరైనా అనలైజ్ చేయగలమా? సీఎం అయినంత మాత్రాన అన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 30,000 ఎకరాలు ఆయన కబ్జా చేశాడండి. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? కబ్జా అంటే ఏ విధంగా చేశాడు ఆయన? ఫోన్ ట్యాపింగ్ ఎవరిని బెదిరించుకుంటేనే కబ్జా చేశాడు అంటారా? మరి కబ్జా చేస్తే వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఈయన మీద కంప్లైంట్ చేయలేదంటారు? ప్రభాగౌడ్ గారు ఇప్పుడు బెదిరింపండి, ఈయనంతా చేసిన బెదిరింపు రాజకీయం చేశారు వీళ్ళు. ఇప్పుడు ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ రకంగా వేధిస్తున్నారు నోటీసుల పేరుతోటి అనేది ఈరోజు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రూఫ్ ఉండకపోతే ఇప్పుడు సరే, ఇప్పుడు విచారణ పెట్టారు కదండి, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉందో దేని బేస్ చేసుకుని విచారణ అనేది ఈరోజు స్టార్ట్ చేశారు అనేది మనందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు శిక్ష ఏమిటి? తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది సీఎం ఇంకెవరా అనేది కాదు. ఆయన ఎక్స్-సీఎం అయితే అవ్వండొచ్చు, కానీ ఆయన కూడా తప్పుకి ఎవరు కూడా వెనకాడరు. ఖచ్చితంగా నిజంగా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటదండి. తెలంగాణలో ఉద్యమకారుల్నే అరెస్ట్ చేశారండి. ఎంతో మంది ఉద్యమం కోసం జైల్లోకి వెళ్ళి చచ్చారు. ఈయనెంత అసలు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఈయన ఈ రోజు గద్దెనెక్కాడన్న విషయం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈయన ప్రభాగౌడ్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో చావు నోట్లో తలబెట్టి ఆయన తెలంగాణ తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. ఎవరు కాదన్నా అన్ని రాజకీయ పార్టీలో ఏకం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అనేది ఈరోజు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటి నాయకుడి పైన మీరు నోటీసులు ఇవ్వడం అంటే సూర్యుడి పైన మట్టి వేస్తే మన మీద పడ్డట్టే అనేది ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఆయన్ని ఎక్కువ హైక్ చేస్తున్నారు, కానీ ఆయన అంత తెలంగాణనే ఉద్ధరించలేదు, ఆయన కుటుంబాన్ని ఉద్ధరించుకున్నాడు. ఇప్పుడు మా మోడీ గారు ఉన్నారండి, మా మోడీ గారు పీఎం అయ్యాడు, కానీ వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ ఉంది చెప్పండి? మరి ఆదిత్యనాథ్ గారు సీఎం అయ్యారు, వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? మరి కేసీఆర్ సీఎం అయ్యాడు, వాళ్ళ కుటుంబం ఏమైంది? కూతురు ఎమ్మెల్సీ అయింది, ఎంపీ అయింది, కొడుకు మినిస్టర్ అయ్యాడు, అల్లుడు ఇంకా 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 కోడలు అయితే బిజినెస్ లో కూడా చేసేస్తుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు డబ్బు చెప్పండి? మరి డబ్బు కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డెవలప్మెంట్? ఇప్పుడు కవిత ఉంది, కవిత 10 ఏళ్ల క్రితం ఎలా బ్రతికింది? ఒక ఫ్లాట్ లో ఉండేది, 12,000 18,000 రెంట్ కట్టుకుని ఉండేది. ఈ రోజు బంజారా హిల్స్ లో 100 కోట్లు పెట్టి బంగ్లా ఎలా వచ్చింది? ఇవన్నీ వీళ్ళు ఏం చేయకుండానే బిజినెస్ లోని వీళ్ళు ఉద్ధరించేస్తే వచ్చినాయో చెప్పండి. అక్రమంగా సంపాదించింది అంటారా మీరు? ఇవన్నీ అక్రమంగా వచ్చినట్టే అంటారా? మరి అక్రమంగానే వచ్చినాయి. ఈ 10 ఏళ్లలో వీళ్ళు దోచుకున్నది ఈమెకు సరిగ్గా ఇవ్వక
అక్రమంగా మీరు మాకంటే ఎక్కువ దోచుకున్నారు, నాకు సరిగ్గా పంచలేదని చెప్పేసి ఈమె ఎట్లా బయటపడింది. ఈమెకి అన్ని తెలుసండి. ఈమె మాట్లాడిన ప్రతిదీ కూడా కేసీఆర్ విషయాల్లో, వాళ్ళ కుటుంబం విషయంలో 100% కరెక్ట్. అది కాదని చెప్పడం కూడా ఎవరు లేరు అసలు. కన్నా కూతురే క్లియర్ గా చెప్తుంది. మీరు అది ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు? బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు ఎన్నైనా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నది తెలంగాణ సెంటిమెంట్ అంటే, తెలంగాణ టిఆర్ఎస్ గా ఉండేటప్పుడు దేనికి ఇచ్చారు? ఈయన మా తెలంగాణ నాయకుడు అని చెప్పి అందరూ ఓటేశారు. ఏ రోజైతే టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మారిందో ఆ సెంటిమెంట్ జనాలకు కూడా లేదు. ఈ రోజు కేసీఆర్ అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమి అయిపోదు ఇక్కడ. మీరు అనుకుంటున్నారు చెప్తున్నా, అసలు ఏం జరగదు. జనాలు వాళ్ళ పనులు చేసుకుంటారు. మహా అయితే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచి జనాలకి ధర్నాలు చేపించడం, హడావడులు చేపిస్తారు తప్ప కానీ అంతకుమించి వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా ప్రభాకర్ గారు? 100% అండి. ఇప్పుడు ఆయన 30,000 ఎకరాలు కబ్జా ఎట్లా చేశాడు చెప్పండి? 3 లక్షల కోట్లు తిన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? గవర్నమెంట్ ఆయన జీతం నెలకు అన్ని లక్షల కోట్ల జీతాలు చెప్పండి ఆయనకి? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? మరి నువ్వు ఏ ఫోన్ ట్యాపింగ్ చేయకుండా, ఎవరిని బెదిరించుకుంటా, నీకు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చెప్పాలి కదా. మరి రేపు చిట్టువేరు విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరిని నువ్వు బెదిరించావు, నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతంత దోచుకున్నావు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, కోటేశ్వర గారు, అందులో మాకైతే ఎటువంటి అనుమానం లేదండి. రైట్.